ప్రియులరా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 13 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయున్నాడని ప్రవచించాను. వ్యాఖ్యాన అంశం: క్రీస్తు అందరి కొరకు మరణించనా? వ్యాఖ్యాన అంశం: క్రీస్తు అందరి కొరకు మరణించనా? వ్యాఖ్యానం: యేసు యూదుల కొరకు చనిపోయినది వాస్తవం, అన్యుల కొరకును చనిపోయినది వాస్తవమే, నమ్మిన వారి పాపాలకు చనిపోయినది వాస్తవం. అంతేకాదు, సర్వలోకమునకు శాంతికరమైన క్రీస్తు చనిపోయెను అని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చెబుతున్నది వాస్తవం. శాంతికరం అనే మాటకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడని పాత తర్జుమా చెబుతోంది. ఎందుకు? సర్వలోకము యొక్క పాపములకే. కనుక నమ్మినవాడు ఏ దేశస్థుడైనను ఏ మతస్థుడైనను ఈ వాక్కులో చేరి ఈ గొప్ప సత్యానికి ముద్ర వేసినట్టు క్రీస్తును అంగీకరిస్తే అట్టివాడు పాప మన్నింపు నొంది హర్షింపగలడు. దేవుని పిల్లలు ఒకే రాజ్యంలో కానీ, ఒకే దేశంలో కానీ, ఒకే తావులో కానీ ఉన్నవారు కారు. ఒకే గోత్రికులుగా వారు లోకమంతటా చెదరి ఉన్నారు. అయినా వారు క్రీస్తుకు తెలిసిన వారే. వారు ఆయనను ఎరుగకముందే ఆయన వారిని ఎరిగి ఉన్నారు. స్తోత్రం. మరియు ఆయన సిలువకు వెళ్ళక పూర్వం సైతం దేవుని పిల్లలు అనబడిన వారు దేవుని ముందెలివి సంబంధమైన ఏర్పాటు క్రింద ఉన్నారు. అనగా ఇంతమంది సువార్తను విని నమ్ముతారు అని క్రీస్తుకు ముందే తెలుసు. మరియు ఒకనాడు బోర మ్రోగగా ప్రస్తుతం చెదరి ఉన్న దేవుని పిల్లలు క్రీస్తు నద్దకు సమకూర్చబడతారు. ఇది జరగబోవు ఒక గొప్ప సంభవం. దానికి సిద్ధంగా ఉన్నారా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.